నమస్తే ఫ్రెండ్స్, ఈ వీడియో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. మీకు నచ్చితే చూడండి, బలవంతం లేదు, చూడండి ఈ వీడియో చూడండి అని ఏం లేదు. మీకు నచ్చితే కుదిరితే దయ్యుంటే చూడండి, చూస్తే మంచి ఎంటర్టైన్మెంట్ వీడియో, మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. సినిమా ఇండస్ట్రీలో ఉండే లెక్కలు బొక్కలు లుసుకులు ఎవరికైనా తెలుసుకోవాలనుకున్న ఎంటర్టైన్మెంట్ సినిమా గురించి తెలుసుకోవాలనుకుంటారు కదా, వాళ్ళందరూ చూడండి, వాళ్ళందరికీ చాలా యూజ్ అవుతుంది వీడియో. సో వీడియోలోకి వెళ్తే ఏంటంటే, మొన్న సరదాగా మనసులో మాట ఒక ఆడిషన్కి వెళ్ళాను, మూవీ ఆడిషన్కి. అది పాన్ అమెరికా మూవీ అనమాట. పాన్ అమెరికా మూవీ కాబట్టి ఆడిషన్కి వెళ్ళాను, ఎందుకంటే అలాగే సెలెక్ట్ అయిపోతాను కాబట్టి. సో వెళ్తే ఏమైంది, అక్కడ చూడగానే ప్రొడ్యూసర్కి ఓకే అయిపోయాను. ప్రొడ్యూసర్ ఈ హీరో కావాలని, నాకు హీరో తప్ప ఇంకెవరితో నేను చేయను అనేసి ఆయన అలాగే కూర్చున్నాడు. హీరో ఓకే అయిపోయాడు. మరి ఇంకా డైరెక్టర్ చూడాలి ఒకసారి అంటే, డైరెక్టర్కి ఏమంటే బాలీవుడ్ నుంచి తెచ్చుకుందాం, బాంబే నుంచి హీరోని తెచ్చుకుందాం అది అని అంటున్నాడు. బాంబే నుంచి తెచ్చుకుంటే నువ్వు ఏం చేయాలి, ఆడికి బిజినెస్ క్లాస్ ఫ్లైట్ వేయాలి, ఆడికి మేకప్, హెయిర్, అసిస్టెంట్స్, స్టాఫ్, కాస్ట్యూమ్ డిజైనర్ మొత్తం చాలా పెట్టుకోవాలి. బిజినెస్ క్లాస్ అవి ఇవి అంటే గట్టిగా ఇప్పుడు హైదరాబాద్లో ఏ నోటోలో పార్క్ పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్ 7 స్టార్ హోటల్స్ ఇవ్వాలి ఆ రేంజ్కి తగ్గట్టు. సో మనలాంటి వాళ్ళు పెట్టుకుంటే నువ్వు బాంబే నుంచి బిజినెస్ క్లాస్ లేయక్కర్లేదు, నేను బస్సుకు రమ్మని వస్తాను, ట్రైన్కి రమ్మని వస్తాను, లేకపోతే నా ఆడి మెర్సిడీస్ మకే వేసుకొని రమ్మని వచ్చేస్తాను. నెక్స్ట్ ఆడికి డబ్బింగ్ చెప్పాలంటే నీకు చిరిగిపోద్ది, డబ్బింగ్ ఆర్టిస్ట్ని పెట్టాలి, ఇవన్నీ లగ్జరీ ఎక్స్పెన్సివ్స్ అన్నీ పడతాయి. బాంబే అంటే ఆడికి తెలుగు రాదు. ఇప్పుడు ఆడు బాంబే నుంచి వచ్చాడంటే కనీసం ఆడు ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు, ఎవరో ఒక 100 మంది 200 మంది తెలుస్తుంది. అదే నేననుకో మొత్తం 2 రాష్ట్రాలు మొత్తం నాకు ఫ్యాన్స్ మొత్తం కోట్లలో జనాలు ఉంటారు అనమాట, నా గురించి గొడ్డలు చింపేసుకుంటారు, అలా ఫ్యాన్స్ ఉంటారు మన గురించి. సో ఎప్పుడైనా సరే తెలుగుని పెట్టుకోవడం వల్ల నీకు అదే అడ్వాంటేజ్. డైలాగ్ పర్ఫెక్షన్ మొత్తం పబ్లిసిటీ అన్నీ అవుతాయి. ఇప్పుడు ఎవరో బయట వాళ్ళని క్రేజ్ ఉందనేసి అక్కడెక్కడ వాళ్ళు తెచ్చుకొని పెట్టుకోవడం వల్ల చాలా బొక్క అయిపోతుంది అనమాట, చాలా ఎక్స్పెన్సివ్ పెరిగిపోతుంది. నీకు 5 కోట్లు అనుకున్న సినిమా 10 కోట్లు అయిపోతుంది ఇలాంటి అన్నీ కరేపాకు అని పెట్టుకోవడం వల్ల. ఎందుకంటే అంతమందిని తెచ్చుకొని పెట్టుకొని వాళ్ళకి అన్ని లగ్జరీగా అంతా వాళ్ళకి అనుకునేటట్లు ఇచ్చి ప్రొవైడ్ చేసి అన్ని పెట్టుకున్నా నీకు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఆడికి తెలుగు రాదు, మూతి ఎలాగంటే ఆ డైలాగ్ అటు వెళ్ళిపోద్ది, నీకు ఈ ఆడియన్స్ కన్విన్స్ అవ్వదు. సో అదనమాట. ఇంకా ఇలాంటి చాలా ఉంటాయి అన్నమాట సినిమా ఇండస్ట్రీలోనే. ఇలాంటి వీటి వల్ల అన్ని ఎక్స్ట్రా ఖర్చుల వల్ల ఏంటంటే చాలామంది ప్రొడ్యూసర్లు సగం సినిమా చేసుకుని సినిమాలు ఆపుకుంటున్నారు. సగం సినిమా కాదు కదా, పావు సినిమా కూడా అవ్వట్లేదు అనమాట. ఎంతోమంది ఇలాంటి రాంగ్ క్యాల్కులేషన్ రాంగ్ దించేయటం వల్ల. సో రీసెంట్లీ నేను చాలామందిని చూశాను అలాంటి సినిమాలు మధ్యలో ఆగిపోయిన సినిమాలు. సో టూ మచ్గా ఉంటుంది అనమాట. ఇవన్నీ జరిగి లాస్ట్ ఏటవుతుందంటే పబ్లిక్ ఇంత సినిమాకి ఇంత ఖర్చు పెట్టడం వల్ల పబ్లిక్ మీద పడిపోద్ది లాస్ట్కి. నీకు టికెట్లు పెంచేసి రేట్లు పెంచేసి బేభత్సంగా ఒక థియేటర్లో పాప్కార్న్ కొంటే 500 దెంగుతున్నారు. దేనికి జరుగుతుందంటే ఇదంతా ఇదే అనమాట, మెయిన్ రీజన్ ఇదే. వీళ్ళు టికెట్లు పెంచడం వల్ల మీకు ఇదంతా భారం పడుతుంది. పెంచాలంటే ఫస్ట్ వీళ్ళంత ఖర్చు పెట్టారు, దానికి డబుల్ తీయాలంటే వీళ్ళు రేట్లు పెంచాలి. సో ఫైనల్గా ఏంటంటే ఆడియన్స్ మీద పడిపోతుంది. అందుకని మీరు చూస్తే మీకే ఉపయోగపడే వీడియో అని మీకే చెప్తున్నాను. అది కూడా మీకు దయ ఉంటే చూడండి, లేకపోతే లేదు, బలవంతం ఏం లేదు. సో ఎందుకు చెప్తున్నానంటే ఇంత ఖర్చులు ఇంత పెట్టేసి ఇంత చేసే బదులు ఇక్కడ తెలుగుని ఒక హైదరాబాద్లో ఎక్కడో ఏపీయో తెలంగాణ ఎవరో ఒకరు తెలుగు సినిమాకి తెలుగుని పెట్టుకో. నువ్వు అక్కడెక్కడ పెట్టుకొని ఇప్పుడు ఎవరైనా సరే కామన్ ఏదో డైలాగ్ ఉంటుంది, పొరుగుంటి పుల్లకూర మన ఇంట్లో మటన్ కంటే రుచి ఎదురుంటో టేస్ట్ రుచిగా ఉంటుంది బాగా అని అంటారు. ఆ రుచి అలాగే జరుగుతుంది అనమాట. మనకు నచ్చదు, బయట బాగా నచ్చుతుంది అనమాట, బాగా పెట్టుకుంటారు అందరు విన్న. అందుకనే ఇంత దీనిగా ఇంత అట్లయిపోతున్నాయి సినిమాలు. అలా కాకుండా తెలుగులో మంచి స్టార్ కాస్టింగ్ నన్ను పెట్టుకుంటే సినిమా బుర్రపాడైపోద్ది అసలు. ఎందుకంటే చాలా అసలు ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు మన గురించి. అలా మనలాంటి వాళ్ళు పెట్టుకోవడం మనిషి ఎవరెవరో పెట్టుకుంటారు, సినిమాలు వెళ్ళిపోతాయి. ఇంకో పాయింట్ ఏంటంటే మీ అందరికి బయట చూసే జనాలకి ఏం తెలీదు. ఫ్యాన్స్ మా సెలబ్రిటీలు అది ఇది మొన్నలుగా బిగ్ బాస్ నుంచి ఎవడో వస్తే అక్కడ జనాలు పిచ్చి గొర్రెల్లాగా పాప అన్నపూర్ణ థియేటర్ 7 acres గేట్ ముందు చెల్లో వణుక్కుంటూ మీకు ఎందుకురా అంత దోల అనవసరంగా.